మీ అందరి దీవెనలతో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో మరింత సేవ చేయాలని మనందరి తరఫున ఆ భగవంతుడిని ప్రార్థించడం జరుగుతుంది. అలాగే మన నూజివేడు నియోజకవర్గంలో మన మంత్రివర్యులు సారథ్యంలో ఈరోజు ఆ వాగ్దానం అనేది మా ముఖ్యమంత్రి గారి మీద ప్రభు ఉన్నట్లుగా సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. అదే రీతిగా మా యొక్క మంత్రివర్యులను బట్టి కూడా మీ సందులో మేము ప్రార్థిస్తున్నాం. కొలుసు పార్థసారథి గారిని బట్టి అదే రీతిగా ఉన్నటువంటి లీడర్స్ అందరూ బట్టి మీకు వందనాలు. అవి ఎంతగానో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని ప్రభువా మరి మంత్రివర్యులు ఏర్పాటు చేసి ఉండగా మా మంత్రివర్యులను కూడా దీవించండి. వారి యొక్క ప్రయాణాల్లో వారి యొక్క పరిచయంలో అనేక మందిని ప్రభు వారు చేసినటువంటి పరిపాలన విభాగాలలో ప్రభు మీ సహాయం అనేది అనుగ్రహించి మహిమ పొందమని ఈ రోజు పాల్గొన్నటువంటి లీడర్స్ అందరం దీవించమని ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి చక్కని ఆరోగ్యాలతో ఆయుష్తో వారు వర్ధిల్లినట్లుగా కృప చూపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన పవిత్రమైన నామం పేరిట అడిగి వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి. థాంక్యూ సార్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, విఘనమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. అద్వితీయమైన ఆశ్చర్యమైన కార్యాల కొరకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా తండ్రి. ఈ రోజునైనా ఇదిగో నా ప్రభావ మా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించడానికి నా తండ్రి నీ ప్రణాళికలో నీ ఆలోచన చెప్పున నీ ఉద్దేశము పూర్వకముగా నా తండ్రి నీ దాసుడు నా తండ్రి నాయన నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎన్నుకొని మీ జ్ఞానయుక్తమైన ఆలోచనలతో ప్రభావ ఈ రాష్ట్రాన్ని నడిపించడానికి మీరు ఇచ్చిన కృప కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా తండ్రి. ఆ బిడ్డకిచ్చిన ఆయుష్ను బట్టి కూడా మీకు వందనాలు. గడిచిన కాలం అంతయు మీ రెక్కల కింద భద్రపరిచి మీ క్షేమము మీ ఆరోగ్యము మీ ఆయుష్ను బిడ్డకు దయచేసేందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ ఉన్నతమైన కృప ద్వారా మరొక నూతన సంవత్సరాన్ని నూతన దయాకిరీటముతో ఆ బిడ్డను మీరు అలంకరించడానికి మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఆ వేడుకలను ప్రభువా నీ దాసులున్న తండ్రి మంత్రివర్యులు ప్రభు ఇదిగోన తండ్రి కొలుసు పార్థసారథి గారి ఆధ్వర్యంలో అనేక మంది నాయకుల మధ్యలో ప్రభు ఇంత ఘనముగా జరిగించడానికి నీవిచ్చిన ధన్యతను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నారు. ఈ దాసులు మినిస్టర్ గారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభు. ఈ ఆత్మతో నింపండి, బలపరచండి నాయన. అనేక మందిని ప్రభు ఇదిగో మంచి పరిపాలనతో ఆనందింప చేయడానికి కావలసిన జ్ఞానయుక్తమైన ఆలోచనలతో నీ బిడ్డలను నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. ఈ రోజు నా తండ్రి ఈ ఈస్టర్ నా తండ్రి సంతోషముగా ఆనందభరితముగా అనేక మంది యావత్ ప్రపంచ క్రైస్తవులందరూ జరిపించుకోవడానికి నా తండ్రి ఈ రోజు అనేక మంది సేవకులకు నాయన గౌరవకృతముగా నా తండ్రి నీ దాసులను ప్రేరేపించిన ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ రీతిగా నా తండ్రి నీ దాసుని జ్ఞాపకం చేసుకుంటున్నారు తండ్రి. అనేక మంది ప్రార్థిస్తున్నారు ప్రభు. వారి ప్రార్థనలన్నీ వారికి ఆశీర్వాదకరముగాను వారి కుటుంబానికి దీవెనకరముగా ఉండడానికి మీరే కృప చూపమని ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రతి ఒక్క ఆశీర్వాదము మినిస్టర్ గారి కుటుంబానికి అనుగ్రహింప చేయమని యేసు ఘనమైన నామములో వినయము గడికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ కుమారుడు యేసు క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సమాధానం పాల్గొన్న మనందరికీ మంత్రివర్యులకు అదే రీతిగా మనకి ముఖ్యమంత్రి గారిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. తదుపరి ముస్లిం పెద్దలు వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాం. సార్ రండి సార్, ముందు రండి సార్, రావాలి సార్. సార్ అందరూ కూడా సైలెంట్గా ఉండండి. కాపా శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేసుకున్నాము. اللهم بارك على محمد وعلى ال محمد وبارك على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد.
اللهم حاسبني حسابا يسيرا اللهم حاسبني حسابا يسيرا اللهم اجعلني مدافعا الى الاسلام ومن توفيته مما توفى على الايمان الا رحمك عافيت مارنا فرما الا رحمك عافيت مارنا فرما सारे आलम में दीन को जिंदा फरमा सारे आलम की बेदीनी खत्म फरमा हमारे अंदर की बेदीनी खत्म फरमा ऐ अल्लाह हमारे परेशानियों से तुम फरमा ऐ अल्लाह मिनिस्टर साहब के रोजी में बरकत नसीब फरमा उनकी जिंदगी में बरकत नसीब फरमा उनको सेहत और उनकी मदद फरमा या इनका होने वाले फरमा ऐ अल्लाह बहुत बड़े गुनहगार हैं और तमाम दरगुज़र फरमा ऐ अल्लाह हम सबके गुनाह माफ़ फरमा सही चलना आसान फरमा सुभान रब्बिक रब्बिल इज़्ज़ति अम्मा यसिफून वस्सलामु अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। థ్యాంక్ యూ సార్. తదుపరి పూజారుల ముందుకు రావాల్సింది మనం చేస్తున్నామండి. మీరు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద శృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. प्रणो देवे सरस्वती वादेभिर्वादनेवते धेनामविद्रयवतो श्रीमहासरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. आशुशिशानावृषभो न युद्ध्वा घनाघनः क्षोभनश्चरुषणीनाम् संग्रन्दनो निविज एकवीरस्य तमोसेन अजयत् साकमिन्द्रः. संग्रन्दनेन निविजेन जुष्णुना युत्कारेण दुस्त्यवनेन जुष्णुना तदिन्द्रेण जयत तत्सहध्वन्युतो नर इषुहस्तेन वृष्णा. स इषुहस्तैश्च निषङ्गिभिर्वशे सद्गुस्रष्टा सयुध इन्द्राजनेन सगो सृष्टरित्समबाहुजध्योर्ध्वजन्वा प्रतिहिताभिरस्ताः. बृहस्पते परिधीयारथेन रक्षोहामित्रागो अपबाधमानः. प्रभञ्जन् सेनाः प्रमृणो युधाजयन्नस्माकमेद्यवितारथानाम्. गोत्रभिदम् गोविदम् वज्रबाहुम् जयन्तमस्मः प्रमृणन्तमोजसा. इमगो सजाता अनुवीरयध्वमिन्द्रगो सखायो न सगोरबध्वो. बलविज्ञायः सविरः प्रवीरः सहस्वान् वाजि सहमानवुग्रः. अभिवीरो अभिसत्त्वा सहोजा चैत्रमिन्द्ररथमातिश्च गोविदो. अभिगोत्राणि सहसा गाहमानो दायो वीरस्य तमन्युरिन्द्रः. एतत्सामगायन्नास्ते हा ऊहा ऊहा ऊ अहमन्नमहमन्नमहमन्नम् अहमन्नादो ओहमन्नादो ओहमन्नादः. अहग्गुश्वो गगृदः गुश्वो गगृदः गुश्वो गगृद. अहमस्मि प्रथमजार्दास्य पूर्वं देवेभ्यो अमृतस्य नाभायि यो मा ददाच हि देवमावाह. अहमन्नमद्रमरामाद्मि अहं विश्वं भुवनमभ्यभवाम्. यो वेदाम् ब्रह्मणो वेदामृतेनामृतामृतेम् तस्मै ब्रह्मज ब्रह्मज आयुः कीर्तिं प्रजानतो. भागधेयेनैवैनं प्रणयति ब्राह्मणानुजयमुद्धरेत्.
ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावदैर्वै देवतास्ताः सर्वा वेदविधिब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्न श्रीलङ्कीर्तये देवता एव देवताः प्रीणाति शतमजीव शरथो वर्धमान इत्यभिगमनो भवति शतमिति शतं दीर्घमायु मरुतयेनावर्धयन्ति शतमेवमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति स्वस्ति मंत्रार्था श्रीमन्द महान्दो न गृह्णन्तु अखिल देवी देवता संपूर्ण अनुग्रह प्रसाद सिद्धि द्वारा आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु सकल कार्यतानि राजद्वारे राजमुखे सर्वदा सर्वत्र दिग्विजयता सिद्धिरस्तु सत्याः सन्तु यजमानस्य कामाः पार्वतीपतये हर हर महादेव हर థ్యాంక్ యూ సార్ సర్వోపక ప్రార్థన చేసినటువంటి పెద్దలందరికీ కూడా మా యొక్క ఆఫీస్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా ఈ సందర్భంగా మన గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా అదేవిధంగా కుటుంబ సభ్యులు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరి సమక్షాన మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమం అనేది ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నూజివేడు నియోజకవర్గంలోనే కాదు, తెలుగు జాతి ఎక్కడ ఉన్నా సరే ప్రపంచ దేశాలలో అందరూ జరుపుకున్నటువంటి వేడుక ఈరోజు మన ప్రియతమ మంత్రివర్యుల సమక్షంలో నూజివేడు నియోజకవర్గంలో జరుపుకోవడం చాలా ఆశ్చర్యంగా మరియు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గత సంవత్సరం ఇదే రోజు నాడు చెప్పుకున్నాం, అయ్యా మీరు మంత్రివర్యులుగాను ఆయన ముఖ్యమంత్రి వర్యులుగాను ఉండాలి అని. అదే నెరవేరింది మీ అందరి ఆశీస్సుల చేత. ఒక్కసారి కరతాళ ధ్వనులతో చప్పట్లు కొడుతూ మన మంత్రివర్యులు గారి చేత కేక్ కటింగ్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అక్కడ ఓలు పెట్టు మన అక్కడ క్లాప్స్ తో గట్టిగా తప్పట్ల మధ్య ఈ కేక్ కటింగ్ కార్యక్రమాలు జరుగుతుంది. గౌరవ మంత్రివర్యులు మన పోలీస్ పాత్ర గారి అర్థాల మీదుగా ఈ కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా కార్యకర్తల మధ్య గట్టిగా తప్పట్లు. హ్యాపీ బర్త్డే సీఎం సార్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే సీఎం సార్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే సీఎం సార్, హ్యాపీ బర్త్డే సీఎం సార్. వద్దలాలి తెలుగుదేశం పార్టీ, వద్దలాలి తెలుగుదేశం పార్టీ, వద్దలాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వద్దలాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వద్దలాలి కొలుసు పార్సార్థి గారి నాయకత్వం, వద్దలాలి కొలుసు పార్సార్థి గారి నాయకత్వం. జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు. మీ అందరి ఆశీస్సులతో మీ అందరి దీవెనలతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మరింత సేవ చేయాలని మనందరి తరపున ఆ భగవంతుడిని ప్రార్థించడం జరుగుతుంది. అలాగే మన నూజివేడు నియోజకవర్గంలో మన మంత్రివర్యులు సారథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు 75వ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఏ నొప్పి అమ్మా ఎగరంగా లైవ్ ఇది
అందరూ కూడా మరి కార్యక్రమంలో భాగంగా మరి గౌరవ ముఖ్యమంత్రి వారిని ఉద్దేశించి మన మంత్రివర్యులు పులుసు పార్సాటి గారు తమ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇస్తారు. అందరూ కూడా నాగరాజు గారు పక్కుంటే గౌరవ మంత్రివర్యులు తమ యొక్క గ్రీటింగ్స్ ని అందిస్తారు. గణేష్ అన్నదిగో కూర్చోండి. అధ్యక్షుడు మాట్లాడారు దేవరాం గారు. జలరామ్ గారు ఎక్కడ ఉన్నారు? జలరామ్ గారు ఎక్కడ ఉన్నారు? మాట్లాడండి. అధ్యక్షుడు గారు అది తప్పుకోవాలి. అందరికీ నమస్కారం. మన ప్రియతమ నాయకుడు, స్ఫూర్తి ప్రదాత, నిత్య కృషివలుడు, అహర్నిశలు ఈ రాష్ట్రాన్ని దేశంలోని నెంబర్ 1 స్థానానికి తీసుకువెళ్ళాలి, రాష్ట్రంలో తలసరి ఆదాయం అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఆదాయాన్ని దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా మన రాష్ట్రంలో ఎక్కువ వచ్చే పరిస్థితులను కల్పించాలి. ఒక ప్రక్క అన్యాయమైన రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ని, ఇంకో పక్క గత ప్రభుత్వ దుష్పరిపాలనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ని గట్టెక్కించాలని ఒక తపస్సు చేస్తున్న మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన శుభాకాంక్షలు ఈ నియోజకవర్గ ప్రజలందరి తరఫున, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున, జనసేన పార్టీ కార్యకర్తల నాయకుల తరఫున, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల తరఫున భగవంతుడు వారికి దీర్ఘాయుష్ని, ఆయన ఆరోగ్యాల్ని, మంచి శక్తిని ఇవ్వాలని చెప్పేసి మనసారా ప్రార్థిస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు అన్ని మతాల ప్రవక్తలతో, పూజారులతో, పాస్టర్ గారితో మనం వారికి ఆశీస్సులు ఆ భగవంతుడు యేసయ్య, అల్లా, ఏడుకొండల వాడు ఇవ్వాలని చెప్పేసి ప్రార్థన చేయించాం. మన తెలుగుదేశం పార్టీ విధానం ఒకటే, సర్వమత విధానం. ప్రతి మతం యొక్క విశ్వాసాల్ని గౌరవించటం, ఎవరి విశ్వాసాలను కూడా మనం అగౌరవపరచం. వారి వారి విశ్వాసాలను కాపాడుతూ వారి వారి హక్కులను కాపాడటానికి మన తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు చాలా సంతోషదాయకం. చంద్రబాబు గారి గురించి నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు. వారి ఆలోచనలు ఎప్పుడు కూడా మనందరికీ, మనకే కాదు ప్రతిపక్ష నాయకులతో సహా అందరంత దూరంలో ఉంటాయని చెప్పేసి నేను మీ అందరికీ మనవి చేస్తాను. ఆ ఆలోచనని అందుకోలేక ఆయన మీద వ్యక్తిగత విమర్శలు కానివ్వండి, ఆయన్ని దూషించడం కానీ, తమ బలహీనతని చాటుకునే విధంగా ప్రతిపక్షాలు మాట్లాడుతూ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా హైదరాబాద్లో నివాసం ఉండి ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న వారు హైదరాబాద్ వెళ్ళి ఆ హైటెక్ సిటీ ముందు నుంచి కానీ, ఆ సైబరాబాద్ సిటీలో నుంచి మన కారులో మనం వెళ్తుంటే గుండె చివుక్కుమంటుందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తామని. ఆ అభివృద్ధికి మనం దూరం అయిపోయామే. ఆ అభివృద్ధి అనేది ఎక్కడైనా సరే
మనకి 45 బస్తాలు లేకపోతే 50 బస్తాలు పండినాయి అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఆ 50 బస్తాలు పండాలన్నా కూడా మరి మరకమో లేకపోతే కొన్ని కిలోలు విత్తనాలు మనం వేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విత్తనాలు వేసింది ఆ సైబరాబాద్ కానివ్వండి, హైటెక్ సిటీ కానివ్వండి, విత్తనాలు వేసింది మన విజనరీ చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని హైదరాబాద్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించారని చెప్పేసి మనకి మనం చేస్తాం. అదేవిధంగా ఈరోజు కొత్త రకం ఆలోచనలు ఇప్పుడు కూడా. ఆ రోజు జన్మభూమి అని చెప్పేసి ఒక ఆలోచన చేశాడు. మన పక్కన, మన ఇంటి పక్క వాడు, మన గ్రామంలో వాడు అట్టడుగు స్థాయిలో ఉండి కూడా ప్రభుత్వం ఇస్తున్న వసతుల్ని చేతపుచ్చుకొని జీవితంలో బాగా అభివృద్ధి చెంది ఇతర దేశాల్లో స్థిరపడిపోయి ఆ గ్రామంతో సంబంధాలు తెగిపోయిన పరిస్థితుల్లో వారిని మళ్ళీ ఆహ్వానించి వారికి పుట్టిన గ్రామం మీద ప్రేమ కల్పించి ఇది మీ జన్మభూమి, మీరు ఆ భగవంతుడి ఆశీస్సులతో చాలా అభివృద్ధి చెందారు, మా అందరికీ సంతోషం. కానీ మీ పక్కవాడు, మీ తోటివాడు, ఇంకా మీ గ్రామం ఇంకా అభివృద్ధికి నోచుకోలేదు, మీ సహాయం, మీ వంతు సహాయం మీరు చేయండి అని చెప్పేసి జన్మభూమి అనే కార్యక్రమాన్ని పెట్టి ఏ విధంగా గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చే వ్యక్తిగత ఆలోచనతో, కేవలం ఆయన ఆలోచన తీసుకొచ్చి గ్రామాల్లో ఏ విధంగా ప్రభుత్వం ప్లస్ అటువంటి పెద్దలందరి సహకారంతో ఏ విధంగా చేశారో, ఆఖరికి అక్కినే నాగేశ్వరరావు గారు వారి ఊరికి వచ్చారు, మర్చిపోయిన ఊరికి వచ్చారు, అదేవిధంగా కృష్ణ గారు వచ్చారు, మరి ఎన్టీ రామారావు గారు వచ్చారు. అందరూ కూడా స్వగ్రామానికి వచ్చి, మన బంధువులు కూడా వచ్చారు, వచ్చి తన వంతు ఆ గ్రామానికి అభివృద్ధికి చేదోడు అందించి చాలా సంతోషానికి పొందారు. అదేవిధంగా కొత్త ఆలోచన, మరి ఒక కొత్త ఆలోచన. మన పక్కన ఉన్నవాడు వందల వేల కోట్ల అధిపతికి అయ్యాడు. ఆ వేల కోట్ల అధిపతి అవడానికి ఆ భగవంతుడి ఆశీస్సులతో పాటు ఈ సమాజ ఆశీస్సులు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ సమాజానికి తన బాధ్యత వహించాలి. నువ్వు గొప్పవాడు అవుతువే కాదు, నీ పక్కన, నీ చిన్నతనంలో నీ పక్కన ఉన్న గుడిసె ఇంకా గుడిసెగానే ఉంది. ఆ కుటుంబం ఇంకా ఒక దారి తెలియక, లేకపోతే ఒక మార్గం తెలియక, ఎవరు సూచనలు లేక వాళ్ళు ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి మీరు మీ గ్రామంలో కొన్ని కుటుంబాల్ని దత్తత తీసుకుని మీ స్థాయికి తగ్గట్టు, మీ ఆలోచనకు తగ్గట్టు వారు అభివృద్ధి చెందడానికి వారి పిల్లల్ని సక్రమమైన మార్గంలో పెట్టి ఏం చదువుకోవాలి, ఏం చదివితే ఏం అవకాశాలు వస్తాయి, ఎక్కడ చదువుకోవాలి అనే విషయాల్ని ఒక మార్గదర్శకులాగా చేయండి. వారి కుటుంబంలో ఎంతోమంది ఆరోగ్య సమస్యలతో బాధపడతా ఉన్నారు. వారు ఏ హాస్పిటల్కి వెళ్ళాలో తెలియక ఎక్కడో ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారి దగ్గర, ఎక్కడో చిన్న డాక్టర్ గారి దగ్గర మందులు తీసుకుని వెళ్తా ఉన్నారు. ప్రభుత్వం ఇస్తున్న పథకాలని ఆసరా చేసుకుని మీ వంతు కూడా సహాయం చేసి వారికి మంచి ఆరోగ్యాన్ని అందించండి. లేదు మీరు భగవంతుడి ఆశీస్సులతో పెద్ద భవంతుల్లో ఉంటున్నారు, మాకు సంతోషం. మీ పక్కవాడు కనీసం ఒక బాత్రూము, ఒక మంచినీరు కుళాయి ఉండే విధంగా ఒక ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఇస్తుంది గృహ నిర్మాణం తరఫున. దానికి తోడు మీకు అవకాశం ఉన్నంతో లేక ఆలోచనలతో కొంత చేసి ఆయన ఒక డ్యూటీ వాళ్ళు చేయండి అని ఒక P4 పథకాన్ని ఆలోచన తీసుకొచ్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మనం చేస్తాం. దానివల్ల ఎంతమంది లబ్ధి పొందుతారు, ఎంతమంది ఇదవుతారు అనేది పక్కన పెట్టండి. ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే నీకు ఇంట్రెస్ట్ ఉంది, ఒక 10 కుటుంబాలు అభివృద్ధి చెంది అనుకుందాం. తృప్తి నీకు వస్తుంది, తృప్తి అభివృద్ధి చెందిన వాళ్ళకి వస్తుంది. మనం 100 కోట్లు సంపాదించినా ఇవాళ రేపు 100 కోట్లు అంటే కూడా ఇంటితో సమానంగా చేస్తా ఉన్నారు చాలా మంది. ఆ 100 కోట్లలో కేవలం 1 కోటి రూపాయలు, 50 లక్షలు, 10 లక్షలు ఖర్చు పెట్టి నీ పక్కవాడిని నువ్వు పైకి తీసుకొచ్చి నీ కళ్ళెదురుగుండా పైకి వచ్చిన వాళ్ళు తిరుగుతా ఉంటే అంతకంటే ఆనందం ఇంకొకటి ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మంచి ఆలోచనతో P4 ఏ విధంగా మన నియోజకవర్గంలో కూడా మొన్నే వచ్చి ఆవిష్కరించారు మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా 2020 అంటే ఆ రోజు రకరకాల వాదనలతో అవమానం పరిచే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారిని మనం ఇచ్చేసాం. కానీ ఆ 2020 ఆయన ఏదైతే దాదాపు 1997, 95లో 2020 గురించి చెప్పాడో దాంట్లో దాదాపు 75-80% అన్ని కూడా వాస్తవాలని అని చెప్పేసి మీద మనం చేస్తా ఉన్నాం.
మళ్ళీ ఈరోజు 2047 గురించి ఆలోచన చేస్తున్నారు. ఆ 2047 ఆలోచన కూడా మోడీ గారు చేసిన ఆలోచన కంటే కూడా ఆమె దూరంలో ఉందని చెప్పేసి మీకు మనం చేస్తాను, ముందుకు వెళ్తా ఉన్నారు. దేశం మొత్తానికి 18 లక్షల తలసరి ఆదాయాన్ని మోడీ గారు ఆలోచన చేస్తా ఉంటే మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు 52 లక్షల తలసరి ఆదాయం సాధించాలి. ఆ సాధించడానికి కూడా ఒక 10 సూత్రాలు ఇచ్చి అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని అందరినీ కూడా ఆ సూత్రాల్ని అమలు చేసే విధంగా చేస్తా ఉన్నారని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాం. అప్పటికి మనందరం ఉంటామో ఉన్నామో కూడా తెలియదు, కానీ మన పిల్లలు ఆ విజన్ ఏదైతే ఉందో, ఈ రోజు ఏదైతే 2047కు పునాది పడుతుందో ఆ పునాది ఫలాల్ని మన పిల్లలు, మన మనవాళ్ళు ఎవరొకళ్ళు తప్పుకోకుండా మరి ఆ ఫలాల్ని లబ్ధి పొందుతారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాను. మరి ప్రస్తుత పరిస్థితి మనం తీసుకున్నట్లయితే ఈ రాష్ట్రం ఎంత కష్టకాలంలో ఉందో మీ అందరికీ కూడా మనందరం ఏదో ఆశించి సమస్యలన్నీ కూడా మన ప్రభుత్వం రాగానే అయిపోతాయనే ఒక ఆలోచనతో ఉన్నాం. ఆ రోడ్డే చేస్తాం, ఈ బిల్డింగ్ కట్టేస్తాం, ఆరోగ్య ఉద్యోగం చేస్తాం, రకరకాలుగా మనందరం కూడా ఆశించాం. గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మన కళ్ళకు కనపడిన అభివృద్ధిని ఊహించుకొని దాన్ని ఆ అభివృద్ధి చేయాలి మన ప్రభుత్వం వస్తే అనే ఒక మంచి ఆలోచనతోనే మనందరం కూడా చాలా ఆశిస్తా ఉన్నాం. కానీ వాస్తవ పరిస్థితి ఏమిటంటే చిల్లి గవ్వలేదు. ఈరోజు చేస్తున్న కార్యక్రమాలు కూడా ఆయన పరిపాలనా దక్షతకి ఫలితాలని చెప్పేసి మందికి మనం చేస్తా ఉన్నాం. ఆయనకి ఉన్న పరపతి కానివ్వండి, ఆయన మీద ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలకు కానీ, పెట్టుబడిదారులకు కానీ, బ్యాంకర్స్ కానీ ఉన్న నమ్మకం కానివ్వండి, మరి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా మన కూటమి పార్టీల ఐక్యత కానివ్వండి, దాని మూలంగా నిధులు వస్తున్నాయి. కానీ లేకపోతే మనం వేసుకున్న ఎన్ఆర్జీఎస్ రోడ్లు వచ్చేవి కాదు, మనం వేసుకున్న ఆర్ఎన్బి రోడ్లు వచ్చేవి కాదు, లేదా మనం ఆశిస్తున్న అనేక కార్యక్రమాలు కూడా జరిగేవి కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. కాబట్టి అహర్నిశలు కష్టపడి ఏదో ఒక విధంగా ఆదాయాన్ని పెంచి మీ ఆశలన్నీ కూడా నెరవేర్చాలని ఆలోచన చేస్తామని చెప్పేసి మనం చేస్తామని. రోడ్లు తీసుకున్నాం మొట్టమొదటిగా మన ప్రభుత్వం. ఆ రోడ్లని సంతృప్తికరంగా 100% అని చెప్పేసి నేను చెప్పడానికి ప్రయత్నం చేయను, కానీ ప్రజలు సంతృప్తి పడే విధంగా రోడ్లు బాగుపడ్డాయి అనటంలో ఎటువంటి వివాదం లేదని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్, గత ప్రభుత్వంలో కూడా ఎన్ఆర్జీఎస్ ఉంది, కానీ ఉన్న డబ్బుల్ని ఏ విధంగా వినియోగించాలి అనేది మన పరిపాలన దక్షతకి తార్కాణం చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఉద్యోగాలు లేవు, పోయినసారి ఏదో వాలంటీర్లు లేకపోతే రకరకాలుగా చేశారు, కానీ ఈరోజు శాశ్వతమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. ఈరోజే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం 16,637 ఉద్యోగాలకి. సో నెక్స్ట్ మన స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పటికి మన గ్రామంలో కొత్త టీచర్లు చూడబోతున్నాం అని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాము. ఈరోజు గత ప్రభుత్వం మళ్ళీ రంగులేసి బల్లలు కొని గోడలు కట్టి మేము విద్యను అభివృద్ధి చేసామని చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు. వాటితో పాటు స్కూల్స్, బల్లలు, వీటన్నిటితో పాటు విద్యను నేర్పించే ఉపాధ్యాయులు అత్యంత ముఖ్యమనే ఒక విధానానికి మనం శ్రీకారం చుట్టామని చెప్పేసి మనం చేస్తాం. 16,637 గత 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ని కూడా అపాయింట్ చేయాల, కానీ ఖర్చు మాత్రం కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారన్నారు స్కూల్స్ కోసం. ఈరోజు మరి స్కూల్స్ లో, కాలేజీల్లో, ఇంటర్మీడియట్ లో కూడా మనం మధ్యాహ్న భోజన పథకం పెట్టే మన ప్రీతమ నాయకుడు అహర్నిశలు మన లోకేష్ గారు విద్యా వ్యవస్థను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ప్రపంచవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎటువంటి విద్యా విధానాన్ని అమలు చేస్తున్నారు అనే ఆలోచనతో రకరకాలుగా కొత్త యూనివర్సిటీలు తీసుకురావడం కానివ్వండి, ఇటువంటి నియామకాలు చేయటం కానివ్వండి, సిలబస్ ని మార్చడం కానివ్వండి, కరికులం కొత్త తీసుకురావడం కానీ ఆయన ఆలోచన ప్రకారం మరి విద్యా విధానం మన రాష్ట్రంలో ముందుకెళ్తుందని చెప్పేసి నేను విషయాన్ని మనం చేస్తాను. అదేవిధంగా పారిశ్రామిక విధానం ఈరోజు 7 లక్షల కోట్ల రూపాయలు వాస్తవ రూపంలో మన రాష్ట్రంలో ప్రారంభమైనాయి. తప్పకుండా ఈ ఫలాలు 2027కి ఫలాలు మనకి మామిడికాయలు కోసుకుంటే ఏ విధంగా సిద్ధంగా ఉంటాయో ఫలాలు అందుబాటులోకి రాబోతున్నాయని చెప్పేసి మనం చేస్తాను. అప్పుడు 4.5 లక్షల ఉద్యోగాలు మన రాష్ట్ర పిల్లలకి అందుబాటులోకి వస్తాయి. గత ప్రభుత్వం ఎందుకు మర్చిపోయిందో కానీ ఇచ్చే బటన్ నొక్కుడు మూలంగా
ఆ రోజు కష్టం ఆ రోజు తీరొచ్చు, ఆ రోజు కడుపు ఆ రోజు నిండొచ్చు, కానీ వారి పిల్లలకి వారి కుటుంబానికి రాబోయే 10-15 సంవత్సరాల్లో ఎటువంటి భద్రత కల్పించాలనే ఆలోచన లోపించడం గత ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యం అని చెప్పేసి మీ అందరికీ సేవనిగా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎన్ని ఇబ్బందులున్నా, రూపాయి కూడా లేకపోయినా కూడా, చాలా కష్టాలు పడుతున్నా కూడా మీరందరూ ఇంటింటికి తిరిగి సూపర్ 6 ఏదైతే మీరు పంపిణీ చేశారో పాంప్లెట్ ని వాటిలో అన్ని అమలు చేస్తానికి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిత్యం ఆలోచన చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. ఇప్పటికే 3 పథకాలు చేశాం. చట్టాన్ని, ఒక రాక్షస చట్టం ఏదైతే ఉందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాన్ని రద్దు చేశాం. అదేవిధంగా పెన్షన్లు 3,000 నుంచి 4,000 రూపాయలు. మనం అనుకుంటాం వాళ్ళకి ఏంటో నెలలా వచ్చి డబ్బులు పడిపోయినాయి, మనం ఇవ్వలేకపోతాం అని చెప్పేసి అది అవాస్తవం. మీరు లెక్కేసుకోండి, ఒకరోజు సంవత్సరానికి వాళ్ళు ఇచ్చిన, అప్పుడు ఏదో వైఎస్ఆర్ పెన్షన్, వైఎస్ఆర్ భరోసా ఏదో ఉండేది, వైఎస్ఆర్ పెన్షన్ అనుకుంటాను, 2,500 ఇంటూ 12 నెలలు తీసుకుంటే 26,000 రూపాయలు ఎంత వస్తుంది. అదేవిధంగా ఇచ్చిన అమ్మఒడి తీసుకుంటే 26 ప్లస్ 13 12,000 ఎంత ఇచ్చేవాడు, 13,000 39,000 వస్తుంది. 39,000 ప్లస్ చేయూత 18,000 తీసుకుంటే 57,000 రూపాయలు అయ్యింది. అంతే కదండి. ఆయన ఇచ్చిన 3 పథకాలు. మన ఒక్క పథకంలోనే 12 × 4,000 48,000 రూపాయలు. మనం 3,000 రూపాయలు సిలిండర్కి ఇచ్చాం. ఒక్కొక్క ఇంటికి 99 లక్షల మందికి ఇచ్చాం. వచ్చే నెలలో 1 కోటి మందిని దాడుతున్నాం. 3,000 51,000 కొన్ని కోట్ల మందికి కడుపు నింపుతా ఉన్నాం. సో ఇవన్నీ కలుపుకుంటే ఇప్పటికే మనం 53,000 రూపాయలు ఇచ్చాం. ప్రతి దాదాపు పెన్షన్ ఎంత మందికి ఇస్తున్నాం, 65 లక్షల మందికి, అంటే దాదాపు 50 లక్షల కుటుంబాలకు ఇచ్చేసాం. ఈ జూన్ లో ప్రతి పిల్లవాడికి కూడా 15,000 రూపాయలు ఏదైతే తల్లి దీవెన ఉందో అది ఇవ్వబోతున్నాం అని చెప్పేసి స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు. అంటే 51,000 15,000 కాకుండా ఒక పిల్లవాడైతేనే 15,000, ఇద్దరైతే 30,000, యావరేజ్ తీసుకుంటే 30,000 తీసుకోండి, అంటే 51, 30, 81,000 ఇస్తున్నాం. ఒకసారి ఆలోచించండి. ధైర్యంగా కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్ళి దయచేసి మీరు మనలో మనం ఏదో సతమతం అవుతూ మనది జరగట్లేదు అనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళిపోకుండా అనా పైసలతో సహా లెక్కేసి చెప్పండి, మీరేమి ఇచ్చారు మేమేమి ఇచ్చామని చెప్పేసి. వాటికి అదనంగా మీ గ్రామాల్లో ప్రతి గ్రామానికి 15 నుంచి 20 లక్షల రూపాయలు మనం సీసీ రోడ్లు వేసాం. మీరు వేసారా అని చెప్పేసి ప్రశ్నించండి. మన నియోజకవర్గంలోనే 25 నుంచి 30 కోట్ల రూపాయలతో ఆర్ఎన్బి రోడ్లు వేసాం. మీరు వేసారా అని ప్రశ్నించండి. అదేవిధంగా విద్యుత్ స్తంభాలు, విద్యుత్ కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం. గ్రామాల్లో అనేక ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. కాలువలు ఒక తట్టెడు గుట్ట కూడా మట్టి కూడా తీలా. ఎన్ఎస్పి అయితే నీళ్లు వదిలినా కూడా నీళ్లు చివరికి వచ్చే పరిస్థితిలో కూడా పోయింది. ఈ సంవత్సరం నీళ్లు వదిలించాం. మీరు 5 సంవత్సరాలు ఎన్నిసార్లు వదిలించారో ఒకసారి వచ్చి మాట్లాడమని చెప్పండి. మేము ఈసారి రాకపోతే అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో నేను 2-3 సార్లు మాట్లాడి చనువుతో పోట్లాడి ఆయనతో ఎక్కడ తెలంగాణలో ఏదో 247, 447 మైలు రాయి అంటున్నారు. అక్కడ ఆపేస్తే అన్నా నువ్వు వచ్చినా సరే నాకు ఓపెన్ చేసి ఇవ్వాల్సింది, ఇక్కడ త్రాగునీటికి కూడా ఇబ్బంది పడుతున్నారంటే ఆయన వెంటనే అధికారులతో చెప్తే మరి నీళ్లు మనకు వచ్చినాయి. ఆగిరిపల్లి కోరే నిండింది. మన ప్రాంతంలో చాలా చెరువులకి నీళ్ళు వచ్చినాయి, రైతులకి నీళ్ళు వచ్చినాయి. మరి ఆ నీళ్లు చివరికి వస్తానికి ఆ కాలువలన్నీ కూడా అడవిలాగా చెట్టడివిలాగా అయిపోయి మరి మట్టి పెరిగిపోయి నీళ్ళు వచ్చే పరిస్థితి. దాన్ని మళ్ళీ మనం దాదాపు 4-5 కోట్ల రూపాయలు వేసవకాలంలో ఎన్ఎస్పి కాలువలు తోవడానికి శాంక్షన్ చేసిన ఘనత మన ప్రభుత్వానికి అని చెప్పేసి మేము చేస్తాం. ఎందుకు సాధ్యమైంది ఇదంతా కూడా? ఆలోచన లేని పరిపాలన, అవగాహన లేని పరిపాలన, అవగాహన లేని వ్యక్తి చేతుల్లో పగ్గాలు ఉండటమే కారణం అని చెప్పేసి మనం చేస్తున్నాం. వ్యవసాయం గురించి ఏం తెలిసి ఏదో డబ్బులు ఇచ్చేస్తే మన పని అయిపోయింది అనుకున్నారు. కానీ రైతు సంక్షేమంగా ఉండాలంటే కేవలం డబ్బులు ఆయన చేతుల్లో వేస్తే రైతు ఎప్పుడు సంక్షేమంగా ఉండడం. పొలాలు పచ్చగా ఉండి టైంకి నీళ్లు పెట్టుకుని టైంకి ఎరువులు వేసుకుని ఆ పొలాలను చూసుకుంటే పడే తృప్తి నువ్వు 10,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా రైతు సోదరికి రాదనే విషయాన్ని గమనించలేని, అవగాహన లేని వ్యక్తి చేతుల్లో పగ్గాలు ఉండటం మూలంగా వ్యవసాయ రంగం అంతా కూడా కుదేలైపోయిందని చెప్పేసి మనం చేస్తాము. ఈరోజు మనం చింతలపూడి ఎందుకు ఆపారు? అసలు ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుని సరదాగా ఏం తమ్ముడు ఏం పాపం చేసింది చింతలపూడి, ఎందుకు చేయలేదు, మీరు దాన్ని ఎందుకు ముట్టుకోలేదని చెప్పేసి సరదాగా అడిగింది. మనకు తగాదా అక్కడ ఎవరితో కూడా
ఎందుకు చేశారు, ఎందుకు ఆపారు, ఎంత నష్టం అవుతుంది ఒకసారి ఆలోచన చేశారని చెప్పారు అడగండి. సో ఈ విధంగా మన ప్రభుత్వం ఉన్న కష్టాలన్నింటినీ కూడా అధిగమించుకుంటూ ఉన్న సమస్యల గురించి మీ దృష్టికి తీసుకురాకుండా ఆ సమస్యలు లేనట్లు మనకి భావన కల్పిస్తూ అభివృద్ధి చేయడానికి మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు, కష్టపడుతున్నారు, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తాను. కాబట్టి కార్యకర్తలందరూ కూడా, ఆయన చెప్పాడు మొన్న కూడా, నాకు కార్యకర్తల ముఖ్యం, కార్యకర్తలు ధైర్యంగా బలంగా ఉన్నప్పుడు ఈ పార్టీ 3 పూలు 6 కాయల్లాగా వెళ్తాయని చెప్పేసి అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆయన చెప్పారు. కాబట్టి కార్యకర్తలందరూ కూడా వాస్తవాలు గమనించి ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉందని చెప్పేసి మీ అందరికీ శరణంగా మనజేస్తూ, మరి ఆ భగవంతుడు, ఆ దేవాది దేవుడు, ఆ యేసయ్య అల్లా మన నాయకుడికి మంచి ఆయురారోగ్యాలు, శక్తిని అందరు ఇందాక అన్నారు వయస్సు పెద్దదని. ఆయనతో నేను చాలా సమావేశాలు, మీరు కూడా చాలా చూసి ఉంటారు. కలెక్టరల్ మీటింగు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ మీటింగు పెడతారు. 9:30గా 10కి కరెక్ట్ గా ఆయన వచ్చి కుర్చీలో కూర్చుంటాడు. మేము 12 గంటల ఏలాడుతూ ఉంటాం. మేము కళ్ళు మూసుకుపోతామో లేకపోతే వచ్చినాయి అన్ని తింటాం, ఎదురుగుండా ఉన్నాయి తింటే మేము చేసే పని. ఆయన ఉదయం 10 గంటలకి ఏ శక్తితో అయితే ఆ కుర్చీలో కూర్చున్నాడో, మళ్ళీ రాత్రి 10 గంటలకి పక్కన చీఫ్ సెక్రటరీయో లేదా చదువున్నా ఎవరైనా వెళ్ళేసి సార్ 10 అయింది సార్ ఇంకా ఆపేద్దాం సార్ అని చెప్పే వరకు కూడా ఉదయం ఏ శక్తితో ఉన్నాడో సాయంత్రం కూడా అదే శక్తితో కుర్చీలో నిలుస్తామని చెప్పేసి మనం చేస్తాం. ఆ 10 గంటలు, ఆ 12 గంటల్లో కూడా మేము మాట్లాడేది ఏముండదు. ఎదురుండి పెట్టిన క్యాజీ నట్స్ లేకపోతే బాదాము లేదా ఇంకేమంటే గప్పు మింగుతుంది తప్పితే చేసేది ఏముండదు. ఆయనే పేడ దగ్గర నుంచి, పేడ ద్వారా రైతుకి ఏ విధంగా మేలు చేయాలనే విషయం దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చి సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలనే దాకా ఆయనే ప్రతి కలెక్టర్కి, ప్రతి ప్రిన్సిపల్ సెక్రటరీకి సూచనలు చేయటం, మాట్లాడటం చేస్తాం. అది ఆయన శక్తి అని చెప్పేసి మేము చేస్తాం. కాబట్టి భగవంతుడు ఆయనకి సుదీర్ఘ ఆయుష్ ఇచ్చి, మంచి ఆరోగ్యం ఇచ్చి, మంచి శక్తినిచ్చి మరి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాన్ని ఇవ్వాలని చెప్పేసి కూడా భగవంతుడిని కోరుకుంటూ, ఇలా కార్యకర్తలందరూ కూడా ఒకటి గమనించాలి. మన అసమ్మతులు, పాఠశాల మీద కోపం, డైలాగ్ మీద కోపం, లేదా రాజా మీద కోపం, లేదా సత్యాల మీద కోపం ఇవన్నీ పెట్టుకుని పార్టీని బలహీనం చేస్తే మన అవసరం ఏంటో తెలిసే ఈ రాష్ట్రం అవసరం. మనం గెలిచిపోయాం. నెక్స్ట్ టైం గెలవకపోతే మన రాష్ట్రం అధోగతి పాలైపోతుందని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్గా మనం చేస్తామని నేను ఈ రోజు పెట్టుబడిదారులకు కూడా మనసులో ఉన్న భయం అదే. మేము పెడతాం, ఎన్ని లక్షల కోట్లైనా సరే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం చూసిన తర్వాత మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఒకవేళ దరిద్రం ఎత్తి మీద పడితే వస్తే మా పెట్టుబడులు ఏమైపోతున్నాయి. నిన్ననే నా మిత్రుడు ఒకన్నాడు, చాలా పెద్ద బిల్డరు, హైదరాబాద్ రాజపుష్ప, చాలా మంది కూడా తెలిసేది. వాళ్ళ అబ్బాయి పెళ్ళేదైతే నన్ను పిలిచి వెళ్ళాం. అందరు బిల్డర్లు కూర్చుంటే నేను అడిగాను, మా అమరావతి రండి అన్న, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది, మీరు వచ్చి అక్కడ పెట్టుబడి పెట్టండి అన్న. పెట్టుబడి పెట్టన్నా, నీకు మా నూజివీడులో ఏదైనా స్థలం ఏదన్నా చూస్తాను, ఫ్యాక్టరీ పెట్టన్నా మంచిది అని అడుగుతా ఉంటే వాళ్ళు చెప్పగా ఆఖరు ఒక మెల్లగా పెట్టాడు. అన్నా నువ్వు చెప్తున్నావు బాగుందన్నా, ఏదైనా జరిగితే మా పెట్టుబడులు ఏమైపోయినా ఇప్పుడే కొద్దిగా బయటపడుతున్నామన్నా, మీ దగ్గర పెట్టిన ఆ డబ్బులు రాక మరి ఏమైనా జరిగితేనా అన్నా ఈసారి అటువంటి జరగదన్నా, గ్యారంటీగా అమరావతి పూర్తవుతుంది, పోలవరం పూర్తవుతుంది, ఇంకా అనేక రకాలుగా అభివృద్ధి జరుగుతాయి. కాబట్టి మీరు ధైర్యంగా పెట్టినా ఏ ఇబ్బంది లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి ఎన్నో ఉంటాయి. మన కుటుంబంలో అమ్మ బాబుకి లేదా కొడుక్కి తండ్రికి ఎన్నో ఉంటాయి. కానీ వేరే విషయం వచ్చేసరికి మనందరం ఒక కుటుంబం లాగా, కుటుంబ పెద్ద నాయకత్వంలో మనందరం కూడా ఏ విధంగా అయితే మన కుటుంబాన్ని బలోపేతం చేసుకుంటామో, మన తెలుగుదేశం పార్టీని అదేవిధంగా మన కూటమి పార్టీని కలుపుకొని మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తూ మరి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అవకాశం మరి మనందరికి ఇచ్చినందుకు, భగవంతుడు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి చంద్రబాబు నాయుడు గారికి కాదు, మన యువ నాయకుడు లోకేష్, అది ఒక బలం మన పార్టీ. ప్రతి పార్టీకి కూడా తర్వాత ఎవరు నాయకుడు అని ఆలోచన ఉంటుంది, కానీ మనకు అట్లా ఆలోచనే అక్కర్లా. మనకు రెడీగా మన ఇంకో నాయకుడు రెడీగా ఎప్పుడు అని ముడులు పెడుతూ ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా నాకు కావాలని ఆయన అభిప్రాయం ఉండదు సుమా.
కాబట్టి వారిద్దరూ వారి కుటుంబం చల్లగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వద్దులాలి చంద్రబాబు గారి నాయకత్వం, వద్దులాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ఉయ్యోలు నాకు జన్మనిస్తే నూజివేడు నాకు పునర్జన్మనిచ్చింది అంటూ సాక్షాత్తు